హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సహీరా గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. కానీ స్నేహ తల్లి గురించే నా బెంగంతా. దాని మనసు ఎంత బంగారమో, నా చిట్టి తల్లి ఎంత బాధపడుతుందో అని శ్రీనివాస్ బాధపడ్డాడు. సుభాష్కి కూడా అది విని కంట్లో నుంచి నీళ్ళొచ్చేశాయి. కానీ ఒక్కట్రా, స్నేహ తల్లికి దాని మనసును మించిన బంగారం లాంటి అబ్బాయి తన లైఫ్లోకి వస్తాడు తప్పకుండా అని అన్నాడు. సుభాష్ అది విని సంతోషంతో ఆనందపడిపోతూ అవును నాన్న అని అన్నాడు. తర్వాత సుభాష్, లక్ష్మి, శ్రీనివాస్ ముగ్గురు భోజనం చేస్తుండగా అప్పుడు శ్రీనివాస్కి మేఘ గుర్తొచ్చి తను కూడా బంగారం రా, మంచి మనసున్న పిల్ల, నిన్ను చూశాక అర్థమైంది నాకు, ఎంత ఇష్టంరా నీకు తనంటే అని సుభాష్ వైపు చూస్తూ మేఘ తల్లి కూడా చాలా సౌమ్యంగా స్నేహలాగా అని అంటుంటే అప్పుడు సుభాష్ స్నేహతో దాన్ని కంపేర్ చేయొద్దు నాన్న, దాని కోపాన్ని మీరు చూడలేదు, నాకు దాన్ని చూస్తే మినీ శ్రీనివాసే గుర్తొస్తాడు అని చెప్పి వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. అది విన్న శ్రీనివాస్ అవునా, చాలా మంచిదిరా, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, నీకు అలాంటి అమ్మాయే దొరికినందుకు అని అన్నాడు. మళ్ళీ వెంటనే స్నేహ తల్లికి బంగారం లాంటి వాడు వస్తాడు చూడు అని శ్రీనివాస్ అంటుంటే సుభాష్ కూడా మనసులో అవును నాన్న, తను ఎంత త్వరగా వస్తే నాకు అంత ఆనందం, తను వచ్చాకే మేఘ అయినా మన ఇంట్లోకి వచ్చేది అని అనుకున్నాడు. అప్పుడు శ్రీనివాస్ రేయ్, మీ ఇద్దరి పెళ్ళి చూడలేకపోతున్నాను, కానీ మీ ఇద్దరి పెళ్ళిళ్ళు మాత్రం ఒకేసారి చేస్తాను అని అన్నాడు. వెంటనే సుభాష్ నవ్వి అవును నాన్న, స్నేహ పెళ్లితో పాటే నా పెళ్ళి కూడా అని చెప్పాడు. ఆ రోజు స్నేహ, సుభాష్, మేఘ ముగ్గురు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంతలో శేఖర్ వచ్చి ఏంటి ఇంకా అలానే ఉన్నారు, పద్మ షాపింగ్కి వెళ్తున్నామని నిన్నే చెప్పానుగా, స్నేహ తల్లికి చెప్పలేదా, తొందరగా రెడీ అవ్వండి తల్లి అని అన్నాడు. దేనికి నాన్న షాపింగ్ అని అంది స్నేహ. అదేంట్రా అని స్నేహని చూసి నవ్వుతూ నా బంగారు తల్లి పెళ్లి షాపింగ్ రా అని అన్నాడు. మీతో ఒకటి చెప్పాలి డాడీ అని అంది స్నేహ. ఏంట్రా అని అడిగాడు శేఖర్. నాన్న నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, వెంటనే క్యాన్సిల్ చేసేయండి నాన్న అని అంది. శేఖర్ ఆ మాట విని షాక్ అయిపోయాడు. పద్మకి ఏమీ అర్థం కానట్టు స్నేహ వైపు చూస్తూ ఉండిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా తల్లి అని శేఖర్ అన్నాడు కంగారుగా. మనసులో ఉందే మాట్లాడుతున్నాను నాన్న, నిజంగా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పి ఏడ్చేసింది. వెంటనే శేఖర్ స్నేహ ఏడుపును చూసి తన దగ్గరికి వెళ్ళి పట్టుకుని ప్లీజ్ రా, ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది, కొంచెం నెమ్మదిగా చెప్పు నాన్న అని అన్నాడు. అప్పుడు స్నేహ శేఖర్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ నాకెందుకో ఈ పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న ఇప్పుడప్పుడే అని అంది. సరే అయితే నువ్వు ఎప్పుడంటే అప్పుడే చేద్దాం, సుభాష్తో మాట్లాడతాను ఉండు ఇప్పుడే, నువ్వేడవు కన్నా అని అంటుంటే అసలు సుభాష్ని మాత్రం చేసుకోవాలని లేదు నాన్న అని అంది స్నేహ. ఏరా తల్లి, మీ ఇద్దరి మధ్య ఏమన్నా జరిగిందా అని అన్నాడు స్నేహర్. తను నాకు ఫ్రెండ్ మాత్రమే నాన్న, నాకు వాడిని పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, ప్లీజ్ ఇంకేం అడగొద్దు నన్ను, నా కోసం ఇదొక్కటి చేయరా ప్లీజ్ నాన్న అని అంది స్నేహ. ఏడవకురా, నీ సంతోషమే నా సంతోషం, నువ్వు వద్దంటే వద్దు, ఇప్పుడే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి శ్రీనివాస్ బాధగా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి నువ్వు మాత్రం ఏడవ కన్నా, నాకేం బాగోదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శ్రీనివాస్ శేఖర్కి ఈ విషయం ఎలా చెప్పాలో అని ఆలోచిస్తుండగా శేఖరే ఫోన్ చేశాడు శ్రీనివాస్కి. శ్రీనివాస్ మొహమాటంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అరే నీకోటి చెప్పాలరా అని అన్నాడు. సరేరా, ఎక్కడన్నా కలుద్దామని అన్నాడు శ్రీనివాస్. శేఖర్ మాటల్లో బాధ తెలిసి నీ మొహం చూస్తూ నేను చెప్పలేనురా అని మనసులో అనుకుని స్నేహ తల్లి పెళ్ళి వద్దంటుందిరా అని అనగానే శ్రీనివాస్ ఆ మాటకి షాక్ అయ్యాడు. స్నేహ సుభాష్ని చేసుకోను అని చెప్పి ఇందాకే ఏడ్చేసిందిరా, స్నేహ తల్లి కరెక్ట్గానే ఆలోచిస్తుందని మనకు తెలుసు కదరా, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే అది అందరి కోసమే అయి ఉంటుంది, పిల్లల ఇష్టమే మన ఇష్టం కదరా, అందుకే నేను సరే అని చెప్పాను, సుభాష్కి మాత్రం ఈ మాట నువ్వే చెప్పాలి, నేను ఇంకా వాడిని చూడలేను అని అన్నాడు శేఖర్ బాధగా. వెంటనే శ్రీనివాస్కి స్నేహ ఎందుకు అలా చెప్పిందో అర్థమై సరేరా అని చెప్పి బాధగా ఫోన్ పెట్టేశాడు. సుభాష్, లక్ష్మికి ఈ విషయం చెప్పాడు శ్రీనివాస్ కంగారుగా. సుభాష్ వెంటనే స్నేహకి కాల్ చేశాడు. స్నేహ లిఫ్ట్ చేయగానే ఎందుకురా అలా చెప్పావు అని అన్నాడు సుభాష్. లేదురా, డాడీకి నువ్వంటే చాలా ఇష్టం, ఈ విషయం చెప్తే ఆయన చాలా బాధపడతారు, అదే నేనే చెప్తే ఆయన నా సంతోషం కోసం ఏదైనా చేస్తారు అని అలా చెప్పాను, నువ్వు కూడా డాడీకి చెప్పొద్దు ప్లీజ్ అని అంది. సుభాష్ అది కాదే అని అంటుంటే ఇంకా అంతే, ఈ టాపిక్ వద్దురా ప్లీజ్ నా కోసం అని అనేసింది స్నేహ. అప్పుడు సుభాష్ నిన్నెంత బాధ పెడుతున్నానో అని అంటుంటే లేదురా, నువ్వు అలా ఫీల్ అవ్వకు, అయినా ఎన్నిసార్లు చెప్పాలి సుబ్బా నీకు అలా అనొద్దని, ఇంకోసారి అంటే వెంటనే వచ్చి గట్టిగా చెవులను మెలిపెట్టేస్తాను, మైండ్ ఇట్ అని గట్టిగా అంది స్నేహ నవ్వుతూ.
సుభాష్ నవ్వి ఆఫీస్కి వెళ్ళలేదా అని అన్నాడు. లేదురా, ఎల్లుండి ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందరం వెళ్ళాలి, ఆ రోజు వెళ్తాను ఇంకా అని చెప్పింది. సరేరా, నాకు ఇంట్రెస్ట్ లేక నేను కూడా వెళ్ళలేదు అని చెప్పాడు సుభాష్. మేఘకి చెప్పావా సుబ్బా అని అడిగింది. నువ్వు చెప్పమన్నట్టే నిన్నే చెప్పాను, కానీ ఒక్కటైతే అర్థమైందిరా, తన మనసులో నేనున్నానని. కానీ మేఘ మాత్రం అది చెప్పడానికి ఇష్టపడడం లేదు అని అన్నాడు. అది విని స్నేహ అవునా అని నవ్వుతూ తను కూడా మనిద్దరి ఎంగేజ్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లుంది అని అంది. అవునరా, నేను కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. నిన్న చెప్పినప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేసింది. ఇంటికి వెళ్ళినా నా మాట వినగానే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేస్తోంది. నేను వెళ్ళే వరకు బయటకు కూడా రావట్లేదు అని చెప్పాడు. ఫీల్ అవ్వకరా, తను కూడా ఇదంతా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా, తర్వాత తనే నీ దగ్గరికి వస్తుంది ఫర్ షూర్ అని అంది స్నేహ. అప్పుడు సుభాష్, ఇప్పటికి కూడా నా మీద ఎంత కన్సర్న్ రా నీకు అని చెప్పి బాధపడుతుంటే, ప్లీజ్ రా బాధపడకు, నాకు నమ్మకం ఉంది, ఇంకా కొన్ని రోజుల్లో అంతకు ముందులా మన హ్యాపీనెస్ మనకు వచ్చేస్తుంది అని స్నేహ చెప్పింది. అప్పుడు సుభాష్, నాకు అదే కావాలిరా, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని అన్నాడు. నువ్వు కాదు మనం అని అంది స్నేహ నవ్వుతూ. సుభాష్ కూడా నవ్వాడు. శేఖర్ వాళ్ళ ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు. పెళ్లి పనులు మొదలయ్యాయా అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక మెల్లగా లేదు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పాడు శేఖర్. అయ్యో ఏమైంది, అలా ఎలా జరిగింది అని వాళ్ళు అన్నారు. అప్పుడే వచ్చిన స్నేహ నేనే వద్దన్నాను అని అంది. స్నేహని వింతగా చూసి సరే ఉంటాము అని చెప్పి వెళ్ళిపోయారు. మెల్లగా ఈ విషయం అందరికీ తెలియసాగింది. ఆ తర్వాత రోజు శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి ఇద్దరు వచ్చారు. విషయం తెలిసిందండి, ఈ కాలంలో అమ్మాయిలు అంతేనండి, నమ్మలేము, ఇలానే చేస్తున్నారు అని చెప్తుంది. అప్పుడే వచ్చిన సుభాష్ ఆ మాటలు విని కంట్రోల్ చేసుకుంటూ, ఆంటీ మీకేం తెలుసు అని అలా అంటున్నారు అని అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న అబ్బాయి, అంతే అన్నయ్య, నేను కూడా మా క్లాస్లో చాలామందిని చూశాను ఇలాంటి వాళ్ళని అని చెప్తూ స్నేహ గురించి తప్పుగా మాట్లాడుతుంటే సుభాష్ కోపం ఇంకా ఆపుకోలేక ఫాస్ట్గా వెళ్ళి ఆ అబ్బాయి కాలర్ పట్టుకుని, తన గురించి ఏం తెలుసనరా మాట్లాడుతున్నావు, డోంట్ యూ డేర్ టేక్ హర్ నేమ్ అగైన్ అని గట్టిగా అన్నాడు. వెంటనే శ్రీనివాస్ వచ్చి సుభాష్ని ఆపాడు. సుభాష్ ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. లేదండి, స్నేహ తల్లి తప్పేం లేదు అని జరిగిందంతా కూలంకుషంగా చెప్పాడు శ్రీనివాస్. అదంతా విని వాళ్ళు ఆశ్చర్యపోయి తప్పుగా అనేసాం, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతలో జైకి ఈ విషయం తెలిసి ఇంట్లోకి వస్తూ, నాన్న సుభాష్ బావ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాడు. వెంటనే మనోజ్ లత ఇద్దరు షాక్ అయ్యి, అయ్యో ఏమైందిరా అని అడిగారు. అప్పుడే వచ్చిన మేఘ ఆ మాట విని షాక్ అయింది. వెంటనే ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. తన బెడ్ పైన పడి ఏడ్చేసింది. అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు. ఎందుకు ఇలా అయింది? స్నేహ, ఐఎమ్ సో సారీ, నిన్ను ఎలా ఫేస్ చేయను ఇంకా, ఐ కాంట్ ఫేస్ యూ స్నేహ, ఐ కాంట్, నీలాంటి అమ్మాయిని ఎలా బాధ పెట్టగలిగాను, నువ్వు ఎంత బాధపడుతున్నావో అని అనుకుంటూ ఏడ్చేసింది. వెంటనే సుభాష్ గుర్తొచ్చి ఏడుస్తూ, ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు, నా వెంట పడ్డావు, కోపం తెప్పించావు, లాలించావు, బొజ్జకించావు, నవ్వించావు, రక్షించావు, నువ్వు నాకు నచ్చేలా చేసావు, నీ ప్రేమలో పడేసావు, ఆఖరికి ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నావు, ఎందుకు సుబ్బా, ఎందుకు నన్ను ఇలా పిచ్చెక్కిస్తున్నావు అని అనుకుంటూ ఏడ్చేసింది. ఇంతలో జై వచ్చి మేఘని చూసి, ఏడోకక్క ప్లీజ్, అంతా అదే సెట్ అవుతుంది, కానీ ఒక్కటి, సుభాష్ బావ చాలా మంచోడు, నువ్వంటే పిచ్చక్క బావకి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ రోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఇంకా తప్పక మేఘ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది నీరసంగా. ఆఫీస్కి వెళ్ళగానే స్నేహ మాట వినిపించి మేఘకి వెంటనే గుండె గుబేలు మంది. వెంటనే తనని చూడలేక తప్పించుకుంటూ పక్కకు వెళ్ళి కూర్చుని తన వర్క్ చేసుకుంటుంది. స్నేహని చూడలేకపోతుంది మేఘ. అది గమనించిన స్నేహ మేఘ బాధపడుతుందని తను కూడా ఫీల్ అయింది. ఆ రోజు సాయంత్రం తన వర్క్ అవ్వగానే మేఘ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా వర్క్ ఫినిష్ కాకపోవడంతో స్నేహ ఆఫీస్లోనే ఉండిపోయింది. అలా చూస్తుండగా టైం గడిచిపోతుంది. ఎవరికి వర్క్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. లాస్ట్కి స్నేహ, ప్రేమ్ ఇద్దరే మిగిలారు. అప్పుడు వచ్చాడు ప్రేమ్ స్నేహ దగ్గరికి. ప్రేమ్ స్నేహ పక్కన కూర్చొని ఇలా అన్నాడు, జరిగిందంతా తెలిసిందిరా, చిత్ర చెప్పింది, ఆ నైట్ నిద్ర పట్టలేదు, చాలా బాధగా అనిపించింది, బాగా ఏడుపు వచ్చేసింది అని అన్నాడు. వెంటనే స్నేహ ఏడుస్తూ ప్రేమ్ వైపు చూసింది. వెంటనే ప్రేమ్ ఏడుపు మొహంతో స్నేహని చూస్తూ, నువ్వెంత బాధని దాచుకున్నావో నాకు తెలుసు స్నేహ, కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ వినగానే ఏదో తెలియని ఫీల్ వచ్చిందిరా నాకు. నువ్వు ఎంతగా సుభాష్ని ఇష్టపడ్డావో నాకు తెలుసు. అలాంటిది నవ్వుతూ తన హ్యాపీనెస్ కోసం అంతా నీ మీద వేసుకుని తను కోరింది తనకే ఇచ్చేసావు.
అప్పుడు నాకు అనిపించిందిరా, ఇన్నాళ్ళు నువ్వు పక్కనే ఉన్నా నాకెందుకు నీ గురించి ఇంతగా తెలియలేదని. నిజంగా మేఘ కాకుండా ఇంకో అమ్మాయి గురించి ఆలోచిస్తానని అనుకోలేదు, అది కూడా ఇంత తొందరగా అని నేను అస్సలు అనుకోలేదు. కానీ నువ్వు వచ్చావు స్నేహ అని ప్రేమ్ అనగానే స్నేహ ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ప్రేమ్, మేఘని మిస్ అవుతానేమో, నాకు ఆ అదృష్టం లేదేమో అని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నిన్ను మిస్ అవుతే నా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారా? అసలు మిస్ అవ్వలేను స్నేహ నిన్ను, ఆ థాట్ కూడా నా వల్ల కాదు అని అంటూ వెంటనే ప్రేమ్ వన్నీ మీద కూర్చుని రింగ్ తీసి కంటి నిండా నీళ్లతో, నా అదృష్టమే నువ్వు అవుతావా స్నేహ ప్రతి జన్మకు అని అన్నాడు. స్నేహకి ఆ చివరి మాట వినగానే కంట్లో నుంచి నీళ్ళొచ్చేశాయి. అప్పుడు స్నేహ ఏడుస్తూ ఇలా చెప్పింది, మేఘకే నిన్ను పొరపాటున కూడా మిస్ అవ్వద్దు అని చెప్పానురా. అలాంటిది నువ్వే స్వయంగా అది కూడా ఇలా అడిగితే నేనెందుకు మిస్ చేసుకుంటాను నిన్ను అని స్నేహ నవ్వుతూ చేతిని ముందుకు చాచింది. వెంటనే ప్రేమ్ నవ్వుతూ రింగ్ని స్నేహ చేతికి పెట్టి కిస్ చేశాడు చేతిని. స్నేహ నవ్వింది. అసలే అందంగా ఉండే స్నేహ నవ్వు ఇప్పుడు ఇంకా అందంగా వినిపించింది. సుభాష్కి మన విషయం చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో ప్రేమ్ అని అంది. అప్పుడు ప్రేమ్, అవును చాలా ఫీల్ అవుతూ ఉండుంటాడు నీ గురించి అని అన్నాడు. నాకు మేఘ విషయం తెలిసినప్పటి నుంచి వాడు ఫీల్ అవుతూనే ఉన్నాడు ప్రేమ్ అని అంది స్నేహ. అందుకేనా నన్ను మీట్ అయినప్పుడు సుభాష్ అలా బిహేవ్ చేశాడు అక్కడ అని అడిగాడు ప్రేమ్ నవ్వుతూ. అవును, వాడు ఎప్పుడూ లేనిది నేను చూస్తానన్నప్పుడే నాకు తేడాగా కొట్టింది. ఆ రోజు ఎలా బిహేవ్ చేశాడో అసలు అని నవ్వింది. అవును స్నేహ, నేను మేఘ పేరు ఎత్తగానే నా మీద వాటర్ వేసేశాడు అని అన్నాడు ప్రేమ్. అసలు వాడు నిన్ను ఎందుకు మీట్ అయ్యాడో తెలుసా అని అంది స్నేహ. నేను మేఘని అప్పుడు ఇష్టపడ్డానని నువ్వు చెప్పుంటావు అందుకే అని అన్నాడు. అది ఒక రీజన్ అయితే మేఘ ఒకసారి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నప్పుడు క్రష్ అంటే నీ పేరు చెప్పిందంట. అంతే, అప్పటి నుంచి నీ మీద పెట్టేసుకున్నాడు. నేను ఇంకా దాన్ని పెంచాను. ఎలాగంటే ఒకసారి మేఘ నేను ఆటో ఎక్కాం గుర్తుందా? అవును. అప్పుడు మేఘ నన్ను చూసి నవ్వింది కదా అని ప్రేమ్ అనగానే నవ్వడమే కాదు నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్పింది అని అంది స్నేహ. అవునా అని ప్రేమ్ అనగానే అవును, అది వాడికి చెప్పాను అంతే. నిన్ను ఒకసారి చూడాలని పట్టుబట్టాడు. నిన్ను చూడగానే నువ్వు నిజంగానే అంత క్యూట్గా ఉండేసరికి వాడికి చిర్రెత్తుకొచ్చి అలా చేశాడు అని నవ్వుతూ చెప్పింది స్నేహ. అవునా అని ప్రేమ్ కూడా స్నేహ నవ్వుతో జత కలిపాడు. ఇద్దరూ మేఘ కోసం సుభాష్ పడ్డ ఆత్రం గుర్తొచ్చి గట్టిగా నవ్వుకున్నారు. అవును, ఇంతకీ మేఘ సుభాష్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిందా అని అడిగాడు ప్రేమ్. నాకు మేఘ గురించి తెలిసిన రోజే వాడు మేఘకు చెప్పేశాడు ఎంత ప్రేమ ఉందో వాడికి తన మీద అని. మేఘ మనసులో తను ఉన్నట్టు చాలా హ్యాపీగా సుభా చెప్పాడు. కానీ ఆ రోజు నుంచి వాడితో మాట్లాడడం మానేసింది మేఘ. ఇప్పటి వరకు కాల్ చేసినా ఎత్తట్లేదు, కనీసం వాడి వైపు కూడా చూడట్లేదు అని చెప్పింది. మేబీ నీ గురించే అయ్యుంటుంది అని అన్నాడు ప్రేమ్. నా గురించే ఫీల్ అవుతున్నట్టుంది, పాపం సుభాని కూడా ఏడిపించేస్తుంది అని బాధగా అంది స్నేహ. అప్పుడు ప్రేమ్, బాధపడకురా, మన గురించి ముందు సుభాష్కి చెప్పు, తర్వాత అదే సెట్ అయిపోతుంది మొత్తం అని అన్నాడు. ఈరోజు ఇంటికి వెళ్ళగానే చెప్పేస్తాను వాడికి అని చెప్పి నవ్వింది స్నేహ. అబ్బా, అన్నిసార్లు నవ్వక స్నేహ, ఇక్కడ హార్ట్ బీట్ పెరిగిపోతుంది నువ్వు నవ్వుతున్న ప్రతిసారి అని అన్నాడు ప్రేమ్. సరే అంటూ మళ్ళీ అందంగా నవ్వేసింది స్నేహ. ఇంతలో వాళ్ళని చూస్తున్న మేనేజర్ని చూసి ఇద్దరూ నుంచున్నారు. ఆయన కళ్ళల్లో నీళ్లు, బాధతో పాటు మొహంలో ఉన్న ఆనందం కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఆయన వీళ్ళ దగ్గరకు వచ్చి ఇద్దరిని చూసి కాంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే అప్పుడు ఆయన ఇలా చెప్పారు. ప్రేమ్ నీ లైఫ్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది స్నేహ. సుభాష్ గురించి నువ్వు చెప్పినప్పుడల్లా నేను కన్విన్స్ అవ్వలేకపోయేవాడిని. తనని నేను చూశాను, తన కళ్ళల్లో నీ మీద ఎంత ప్రేమ ఉందో కూడా చూశాను. కానీ నీ లైఫ్ పార్ట్నర్గా సుభాష్ అంటే కన్విన్స్ అవ్వలేకపోయేవాడిని, ఎందుకంటే తను నీలో స్నేహాన్ని చూశాడు. అందుకే నిన్ను వదలలేకపోయాను. అది నీకు చెప్తే బాధపడతావని చెప్పలేదు. కానీ ప్రేమ్ గురించి నాకు తెలుసు, తనని ఎప్పటి నుంచో చూస్తున్నాను కూడా అని అంటూ ప్రేమ్ వైపు చూసి నీకు చెప్పక్కర్లేదు, కానీ చెప్పకుండా ఉండలేను అని అంటూ స్నేహ జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పి తన మొహంపై చిరునవ్వు చెరిగితే మాత్రం నేను వచ్చేస్తాను, ఐ విల్ బి బ్యాక్ అని అన్నాడు మేనేజర్ నవ్వుతూ. ప్రేమ్ నవ్వుతూ ఓకే సార్ అని అంటుంటే స్నేహ కూడా నవ్వి వెంటనే సారీ సార్ అని అంది. నువ్వు సారీ చెప్పకు స్నేహ, నాకు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండు, అది చాలు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్నేహ ఆయన వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఇలా అనుకుంది మనసులో, సారీ సార్, ప్రేమ్ నా లైఫ్లోకి వచ్చి నాతో పాటు అందరికీ హ్యాపీనెస్ని తెచ్చినట్టే
మీ లైఫ్లో కూడా అంత హ్యాపీనెస్ని తెచ్చే అమ్మాయి తప్పకుండా వస్తుంది సార్ అని అనుకుంది. మేనేజర్కి స్నేహని వదిలి వెళ్తున్నందుకు కన్నీళ్ళు వస్తుంటే మనసులో ఇలా అనుకున్నాడు, లేదు స్నేహ, నీ నవ్వు చూశాకే నాకు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలిసింది. నువ్వు కాకుండా నా లైఫ్లో ఇంకొక అమ్మాయిని అసలు ఊహించుకోలేను అని అనుకున్నాడు. అప్పుడు ప్రేమ్ బాధగా మనసులో, చెప్పలేం సార్, స్నేహ నా లైఫ్లోకి వస్తుందనేది నేను అసలు ఊహించనిది. కానీ తనే నా లైఫ్ అని తెలిసాక నిన్న ఒక్కరోజు తనని చూడకుండా మనసులోని చెప్పకుండా ఉండలేకపోయాను. మీరు కూడా అలా ఫీల్ అయ్యే అమ్మాయి కన్ఫామ్గా వస్తుంది సార్ అని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే సుభాష్కి కాల్ చేసి మొత్తం చెప్పింది స్నేహ నవ్వుతూ. సుభాష్కి అదంతా వింటుంటే ఆనందంతో కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వెంటనే స్నేహతో ఇలా అన్నాడు, ఆ రోజు చూశానురా ప్రేమ్ని, తను ఎంత పాజిటివో ఆ రోజే అర్థమైంది. నేను అంత చేస్తున్నా తను మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. హీ ఈజ్ సో కూల్. పైగా తన గురించి నువ్వు చెప్తున్నప్పుడల్లా నాకు అనిపించేది చాలా డీసెంట్ అని. అలాంటి అబ్బాయి నీ లైఫ్లోకి వస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సరేరా, నేను ఇప్పుడే నిన్ను చూడాలి, నాకు వెంటనే నవ్వుతున్న నీ మొహం చూడాలని ఉంది అని అన్నాడు సుభాష్. అప్పుడు స్నేహ, హలో, టైం ఎంత అయిందో తెలుసా? అదంతా నాకు తెలీదు, ఇప్పుడే వస్తాను అని అన్నాడు సుభాష్. వద్దురా, రేపు మార్నింగే వచ్చేసేయి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంది. సరేరా అని చెప్పి కాసేపు మాట్లాడు అని అన్నాడు సుభాష్. సరే అని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు సుభాష్, నువ్వు నా లైఫ్లోకి స్నేహలాగా స్నేహాన్ని తీసుకొస్తే ప్రేమేమో నీ లైఫ్లోకి ప్రేమనే తీసుకొచ్చాడు అని అన్నాడు. వెంటనే స్నేహ నవ్వింది. కానీ మళ్ళీ చెప్తున్నా అని సుభాష్ అనబోతుంటే వెంటనే స్నేహ నవ్వుతూ, కానీ నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ అని అంది. సుభాష్ ఆ మాట విని గట్టిగా నవ్వుతూ ఫోన్ పెట్టేసి స్నేహ నవ్వుతున్న మొహం మెదలగానే ఎంత హ్యాపీగా ఉందో అని అనుకుంటూ గెంతులేసేశాడు. ఇంతలో మేఘ కోపంగా చూస్తున్న మొహం గుర్తొచ్చి నా చిట్టి రాక్షసిని ఎలాగైనా ఇదంతా చెప్పి ఒప్పించాలని అనుకుంటూ ఆనందంగా పడుకున్నాడు. స్నేహ పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మని పిలిచి మొత్తం జరిగిందంతా చెప్పింది. పద్మ అదంతా విని షాక్ అయింది. కానీ ప్రేమ్ గురించి చెప్పగానే చాలా ఆనందపడిపోతూ, చాలా మంచి అబ్బాయి కన్నా తను అని చెప్పి, ఏరా అమ్మ అంత దూరం అయిపోయిందా నీకు? నాకు చెప్పనే లేదు. ఇంత బాధను నువ్వు ఒక్కదానివే దాచేసుకున్నావు అని అంది. అమ్మ, ఈ హ్యాపీ మూమెంట్లో ఆ కన్నీళ్ళేంటి అని పద్మ కళ్ళనీళ్ళని తుడుస్తూ, మా అమ్మ ఏడిస్తే నాకేం బాగోదు అని అంటూ పద్మని గట్టిగా పట్టుకుంది. మరి నా చిట్టి తల్లి నాకు చెప్పకుండా ఇంత బాధపడితే నాకు ఏం బాగోదు అని అంది పద్మ నవ్వుతూ. అమ్మ, సుభాష్ నా గురించి ఎంత బాధపడ్డాడో అని బాధగా చెప్పి ప్రేమ్ తనకి అలా ప్రపోజ్ చేసింది చెప్తూ ఆనందంతో ఏడ్చేసింది. పద్మకి కూడా ఆనందంతో కన్నీళ్ళు వచ్చేశాయి. ప్రేమ్లానే మేఘ కూడా చాలా మంచి అమ్మాయి అమ్మ. సుభాష్కి మేఘ అంటే చాలా ఇష్టం, తన కోసం ఎంతో చేశాడు అని చెప్తూ ఇద్దరు ఆనందంతో ఏడుస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చి ఆ చివరి మాటలు విన్న శేఖర్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. మేఘ జై వాళ్ళ అక్కమ్మ, ఇంటి పక్కనే ఉంటుంది కదా తను అని చెప్తుంటే ఆ మాట విని శ్రీనివాస్ వడివడిగా బయటకు వెళ్ళిపోయాడు. ఇదేం తెలియని స్నేహ పద్మతో సుభాష్ మేఘ కోసం పడిన పాటలు చెప్తుంటే ఇద్దరు నవ్వుకుంటున్నారు. శేఖర్ అటు వెళ్ళగానే సుభాష్ ఇంటికి వచ్చాడు. సుభాష్ వెంటనే స్నేహని గట్టిగా పట్టుకొని ఆనందంతో ఏడ్చేశాడు. స్నేహ పద్మ ఇద్దరు సుభాష్ని ఏడుస్తూ చుట్టేశారు. కాసేపు అయ్యాక, ఇంతకీ మావయ్యకి చెప్పారా ఇదంతా అని అన్నాడు సుభాష్. లేదురా, చెప్పాలి, డాడీ ఇక్కడే ఉన్నారు ఇప్పటి వరకు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మావయ్య వచ్చాక అందరం మాట్లాడదాం అని సుభాష్ అన్నాడు నవ్వుతూ. నువ్వు ముందు మేఘకి చెప్పావా ఈ విషయం అని అంది స్నేహ. లేదురా, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను లేచాక అని అన్నాడు సుభాష్. నువ్వు ముందు వెళ్ళి మేఘకి చెప్పు, తను ఎంత బాధపడుతుందో అని అంది. సరేరా అని చెప్పి సుభాష్ మేఘ కోసం బయలుదేరాడు. శేఖర్ కోపంగా జై వాళ్ళ ఇంటికి వచ్చి మేఘను పిలిచి, ఏమ్మా బాగున్నావా? నువ్వెందుకు బాగుండవులే, ఏదన్నా బాధ ఉంటే అది మాకు మా చిట్టి తల్లి గురించి ఉండాలి. నీకు అబ్బాయిలు ఎవరు దొరకలేదా తల్లి? ఏరికోరి ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయిని చూస్ చేసుకున్నావు. వాడు పిచ్చోడ్లా నీ వెనకాల తిరుగుతుంటే ఆనందపడ్డావు. దీనివల్ల ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో, వాళ్ళ నాన్న తన కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి ఎంత బాధపడతాడో అని నీకు కొంచెమైనా అనిపించలేదా? మంచి తల్లి, చక్కగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు. ఎవరి అలా పోతే నీకేంటి, నువ్వు హ్యాపీగా ఉన్నావుగా, అది చాలు అని అనుకొని వెళ్ళిపోయాడు. అంతకుముందే ఇంటికి వచ్చిన రామారావు సీత శేఖర్ మాటలు విని అదిరిపడ్డారు. మనోజ్ లత ఇద్దరూ నమ్మలేనట్టు చూస్తుంటే జై బాధగా మేఘ వైపు చూస్తున్నాడు. మేఘ శ్రీనివాస్ వెళ్ళిన వెంటనే సోఫాపై కూలబడిపోయింది.
కాసేపట్లో సుభాష్ వచ్చాడు మేఘ అని పిలుచుకుంటూ. తను సోఫాలో కూర్చోవడం చూసి నవ్వుతూ, అమ్మయ్యా ఇక్కడే ఉన్నావా అని మేఘ దగ్గరికి వెళ్ళి తనని అలా చూసి, ఏంటి మేఘ అలా ఉన్నావు అని అడిగాడు. మేఘ తల పైకెత్తలేదు. సుభాష్ చుట్టూ ఉన్న అందరినీ చూసి నవ్వి, రామా సీతలకు నమస్తే చెప్పి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, కానీ దానికన్నా ముందు మేఘతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి, మేఘ నేనెంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇది తెలిస్తే నువ్వెంత ఆనందపడతావో అని అన్నాడు నవ్వుతూ. మేఘ ఇంకా మాట్లాడకపోయేసరికి మేఘ అని చేతిని పట్టుకున్నాడు. అంతే, సుభాష్ చెయ్యి అలా మేఘని తాకిందో లేదో మేఘ చెయ్యి సుభాష్ చెంపను బలంగా తాకింది. అక్కడ ఉన్నవారందరూ షాక్ అయి చూస్తుండిపోయారు. రామారావు అయితే 6 అడుగుల మగాడిని ఇంతమందిలో అంత తేలిగ్గా కూతురు కొట్టడం చూసి నివ్వెరపోయాడు. ఏమైంది మేఘ అని సుభాష్ బాధగా అంటుంటే వెంటనే మేఘ గట్టిగా అరుస్తూ, ఏమైందో తెలీదారా నీకు అని సుభాష్ షర్ట్ని గట్టిగా పట్టుకుని, నీ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను ఇప్పుడు, నా వల్ల మా నాన్న తలదించుకోవాల్సి వచ్చింది, ఎందుకురా నా వెంట పడ్డావు, ఎందుకురా నా చుట్టూ తిరిగావు, ఎందుకు నన్ను ప్రేమించావు, ఎందుకు నీ ప్రేమలో నన్ను పడేసావు, చెప్పు సుభాష్ చెప్పు అని అంటూ మేఘ గట్టిగా ఏడుస్తూ, ఇప్పుడు అందరి ముందు ఒక క్యారెక్టర్ లేని దానిలా నన్ను నుంచో పెట్టేశావు, ఎందుకు ఇలా చేసావు, మా అమ్మ నాన్నల కళ్ళల్లోకి చూస్తూ ఎలా మాట్లాడను నేను అని అంటూ సుభాష్ షర్ట్ పట్టుకొని నిలదీస్తుంటే సుభాష్ ఏమో, సారీ మేఘ ప్లీజ్ ఏడవకు అని అంటున్నాడు. మేఘ అంతమందిలో కొట్టిందన్న ఆలోచనే లేకుండా మేఘ ఏడుస్తుంటే సుభాష్ కంట్లో నీళ్లు రావడం చూస్తున్న రామారావు ఆశ్చర్యపోయాడు సుభాష్ ప్రేమని చూసి. వెంటనే వెళ్ళి మేఘ వదులు తనని అని అన్నాడు. మేఘ వెంటనే రామారావు వైపు ఏడుస్తూ చూసి పరిగెత్తుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసింది. సుభాష్ మేఘ వెళ్ళిన వైపే బాధగా చూస్తుండిపోయాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.